తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. మధ్యాహ్నం అయితే చాలు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రెండు రాష్ట్రాల్లోని అనేక ప్రాంతాల్లో పగటిపూట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటుతున్నాయి. ప్రధానంగా ఏపీలో నెల్లూరు జిల్లాలో ఎండల తీవ్రత గరిష్ట స్థాయికి చేరింది. అత్యధికంగా 44.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇక మిగిలిన జిల్లాల్లో కూడా 40 డిగ్రీల మార్కును దాటేయడంతో ఉదయం 9 గంటల నుంచే బయటికి రావాలంటే ప్రజలు జంకుతున్నారు. ఎండలకు తోడు వేడి గాలులు జనాన్ని భయపెట్టిస్తున్నాయి. రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంతాల్లో వడగాలుల తీవ్రత విపరీతంగా పెరిగింది. ఇక పొడిగాలుల ప్రభావంతో వృద్ధులు, చిన్నపిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటు తెలంగాణలోని సూర్యుడు ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. 2 రోజులుగా దాదాపు అన్ని జిల్లాల్లో హై టెంపరేచర్స్ నమోదవుతున్నాయి. ఇక పెరుగుతున్న ఎండల తీవ్రతతో పాటు వడగాలులతో జనం ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వారం రోజులుగా ఎండ తీవ్రత 43 డిగ్రీలకు తగ్గింది. ఏమాత్రం కూడా తగ్గడం లేదు. తాజాగా గత 2 రోజుల నుంచి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గరిష్టంగా 46 డిగ్రీల, కనిష్టంగా 35 డిగ్రీల ఉష్ణోగ్రతలు అయితే నమోదయ్యాయి. ఇక అత్యవసరమైతే తప్ప పగటి పూట బయటికి రావద్దంటున్నారు వైద్యులు. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు బయటకు రావాల్సి వస్తే ఇక తగినంత జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. అలాగే ఎండలు 4 నుంచి 6 డిగ్రీలకు చేరువలో ఉంటే రాబోయే నెల ఉష్ణోగ్రతలు తీవ్రత ఎలా ఉండబోతుందంటూ జనం హడలిపోతున్నారు. గ్రామాల్లో, పట్టణాల్లో తాగునీటి ఎద్దడి ఏర్పడడంతో నీటి కోసం మారుమూల ప్రాంతాల ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఇక రానున్న 2-3 రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం వేళల్లో బయటకు రావద్దంటూ సూచించింది. తగినన్ని నీళ్లు, ద్రవ పదార్థాలు తీసుకోవాలంటూ సూచిస్తున్నారు అధికారులు. ముఖ్యంగా పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎండలు దంచుకొడుతున్నాయి. సాధారణ ఉష్ణోగ్రతల కంటే 4-5 డిగ్రీల అత్యధిక టెంపరేచర్స్ నమోదవుతున్నాయి. ఉదయం నుంచే ఎండ ప్రభావం చూపుతూ ఉండగా సాయంత్రం వరకు తీవ్రమైన వడగాలులు వీస్తున్నాయి. ఇక ఉమ్మడి జిల్లాలో 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో జనం బెంబేలెత్తిపోతున్నారు. ఇక పూర్తి డీటెయిల్స్ ఆదిలాబాద్ నుంచి మా ప్రతినిధి ప్రేమ్ సాగర్ అందిస్తారు.